భారత్ మాతా కీ భారత్ మాతా కీ తెలుగు తల్లికి తెలుగు తల్లికి తెలుగు తల్లికి అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారు, ఈరోజు మీరు చూస్తే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి జేఎస్డబ్ల్యూ సంస్థ చైర్మన్ సజ్జన్ జిందాల్ గారు ఇక్కడికి వచ్చారు. ఇప్పటికే 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు దేశంలో. నేను ఒకటే వారిని కోరాను, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని మీ రెండో నివాసం చేసుకుని పెట్టుబడులు పెట్టమని కోరాను. ఇది ప్రారంభం మాత్రం. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి జిందాల్ గారు సిద్ధంగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టే స్వాగతం పలకండి. బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, స్థానిక శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి గారు, జిల్లా పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి గారు, వేదిక పైనున్న పెద్దలందరూ, ఈరోజు సెక్రటరీ యువరాజు గారు, కలెక్టర్ గారు, వేదిక పైనుండే పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నాను, మీ పట్టుదల కూడా చూశాను. ఇప్పుడు 1:30 అయింది, అంటే 1:30 టైం. ఒక్కరు కూడా కదలకుండా కూర్చున్నారంటే ఇంకా రాబోయే రోజుల్లో రాయలసీమకు అన్ని మంచి రోజులు తప్ప వేరే కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. రాయలసీమ చరిత్రలో ఒక మైలురాయి. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న అందరి కల నిజమైన రోజు. అది జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్. నేను ఆ రోజు హామీ ఇచ్చాను, రాయలసీమ స్టీల్ ప్లాంట్ తో ప్లాంట్ పెడతామని చెప్పాం. ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని ఒక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాయలసీమ అంటే తిరుమల వెంకన్న, శ్రీశైలం మల్లన్న, ఒంటిమిట్ట రామన్న, వీటితో పాటు ఇప్పుడు రాయలసీమ అంటే హార్టికల్చర్ అద్భుతాలు, అరుదైన ఖనిజాలు. రాయలసీమ అంటే స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్. మొన్నే ఇనాగరేట్ చేశాను. ఈ స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ తో కేజీఎఫ్ కు దీటుగా హెచ్జీఎఫ్ ఉంటుంది. స్వర్ణయుగం ప్రారంభమైంది ఈ రాయలసీమ నుంచి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకో పక్క రాయల్ ఎన్ఫీల్డ్ కేంద్రం. రాయలసీమ అంటే కియా మోటార్లు, హీరో బైకులు, డ్రోన్లు, ఫైటర్ జెట్లు, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ. సీమ అంటే ఇకపై కరువు నేల కాదు, సీమ అంటే జలకళ. సీమ అంటే ఎక్కడికక్కడ ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పచ్చదనం, పరిశ్రమలు. నేటి రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభంలో సీమ చరిత్రలో నవశకం మొదలైంది. చేసి చూపించే బాధ్యత రాయలసీమ బిడ్డగా నేను తీసుకుంటున్నానని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇందులో భాగంగానే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, 2024
విధ్వంసమైన రాష్ట్రానికి మళ్లీ ప్రాణం పోయాలని పూర్వ వైభవం తేవాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నేను పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి మీ దగ్గరకు వచ్చాం. ఎప్పుడో రాని గెలుపు చూపించారు. కడప జిల్లాలో కడప పార్లమెంట్లో 5 సీట్లు గెలిపించిన ఘనత ఈ కడప వాసులకే దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో భాగమే ఈరోజు పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, ఎన్ని అవాంతరాలున్నా, ఎన్ని అడ్డంకులున్నా, ఎన్ని అవమానాలు దాటుకుని ఈరోజు రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించుకున్నాం. సీమ ప్రజలకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, నాకు ఎలాంటి స్వార్థం లేదు. రాయలసీమ రాళ్లసీమ కానియను, రతనాల సీమ చేస్తానని చెప్పి చేసి చూపిస్తున్నాం. చేసి నా నిజాయితీ నిరూపించుకుంటానని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రాజెక్టు ఒక్కసారి చూస్తే మోసపూరిత శంకుస్థాపనలు 2019 డిసెంబర్లో ఒకసారి, 2023లో రెండోసారి భూమి పూజ. ఏం తమ్ముళ్ళు అడుగుతున్నా, ఒక తట్ట మట్టి తీశారా, లేకపోతే ఒక్క చిన్న బిల్డింగ్ కట్టారా అని అడుగుతున్నా. ఈ రోజు మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని అడ్డంకులు తొలగించుకొని వచ్చాం. 1100 ఎకరాలు భూమి ఇచ్చాం. 16,350 కోట్లతో ఫేజ్ 1, ఫేజ్ 2 ఉక్కు కర్మాగారానికి నాంది పలికాం. మొదటి దశ 4,500 కోట్లు, రెండో దశ 11,850 కోట్లు. దీనికి కావలసినటువంటి సోలార్ ఎనర్జీకి 20,350 కోట్లు. మొత్తం కలిసి 36,700 కోట్లు ఈ ప్రాజెక్టు తరపున ఖర్చు పెట్టబోతున్నారు. 2 స్టేజెస్ లో 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతుంది. ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. జేఎస్డబ్ల్యూ రాయలసీమ ప్లాంట్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉక్కు రాష్ట్రంగా తయారవుతుంది. విశాఖ ప్రాంతమే కాదు, నా రాయలసీమ కూడా ఉక్కుకు కేంద్రంగా తయారవుతుంది. ఉక్కు రాయలసీమగా తయారవుతుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన 4 దశాబ్దాల క్రితం మొదలైన విశాఖ ఉక్కు మన రాష్ట్రానికి తలమానికంగా ఉంది. ఆంధ్రుల హక్కుని పోరాడాం. కానీ ఈరోజు మనం చూస్తే అది ఒక ప్రశ్నార్థకంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో అది రన్ చేయాలి. సంక్షోభం వచ్చింది. మైక్ సరిగ్గా చూసుకో. సంక్షోభం వచ్చింది. కానీ ప్రధానమంత్రి గారితో మాట్లాడి కేంద్ర సహకారం 11,450 కోట్ల ఆర్థిక సహాయం చేశాం. దీంతో అది లాభాల బాటలో ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి 1,35,000 కోట్ల పెట్టుబడితో ఆర్సెలర్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఒకటి పెట్టారు. ఇది 17.8 మిలియన్ మెట్రిక్ టన్నులు సామర్థ్యంతో పనిచేస్తుంది. ఈరోజు జేఎస్డబ్ల్యూ ఇక్కడ పెట్టింది 2 మిలియన్ మెట్రిక్ టన్స్ పెట్టడానికి ముందుకు వచ్చారు. మొత్తం కూడా
ఏదైతే సర్క్యులర్ ఎకానమీలో భాగంగా ఉక్కు వేస్ట్ కూడా తీసుకొని దాన్ని కూడా మెల్ట్ చేసే పరిస్థితిలో వస్తారు. ఈ ప్లాంట్ యొక్క ప్రత్యేకత భారతదేశంలో మొట్టమొదటిసారిగా గ్రీన్ ఎనర్జీతో గ్రీన్ స్టీల్ ఉత్పత్తి చేసే మొదటి ప్రాజెక్టు మన రాయలసీమలో మన ప్రాంతం రావడం ఇదొక గర్వకారణం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇక్కడ కావలసిన భూమి ఇచ్చాం. గండికోట జలాశయం నుంచి 15 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి 2 టీఎంసీ నీళ్లు ఇస్తున్నాం. జాతీయ రహదారిని 12 కిలోమీటర్లతో కనెక్ట్ చేస్తాం. ముద్దనూరు రైల్వే స్టేషన్ కి 12 కిలోమీటర్ రైల్వే లైన్ వేస్తాం. ఇవన్నీ చేసి ఈ రాయలసీమ చరిత్ర మార్చేట్టుగా ఈ ప్లాంట్ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే సజ్జన్ జిందాల్ గారితోనే మాట్లాడాను. సజ్జన్ జిందాల్ది, యూ స్టార్టెడ్ యువర్ ప్లాంట్ ఇన్ బళ్ళారి, biggest plant in the country. I have seen your history, all of them. Here, all of you have to understand, Sajjan Jindalji, for the last 42 years he is doing business. So far, he is able to invest 10 lakh crores investment in 2 states, that is Maharashtra and Karnataka. Ballari is the biggest steel plant. Steel and stainless steel is number 1 in the country. Pipes and large diameter pipes is number 1 in the country. Flexible packing films is number 1. Power and energy is number 5. Cement is number 5. Ports is number 2. With all these things, I asked him only one thing. Our JSW Rayalaseema Steel will be bigger than Ballari. One day it is going to happen. That is 20 million plant. We are starting only 2 million plant. But we are having iron ore. I am assuring you, from Rayalaseema, we are having iron ore. I am going to give you iron ore. You have to produce steel. Make one of the biggest unit in India. That is the commitment I need from you. ఇది వస్తే మన జీవితాలే మారతాయి. ఇక్కడ అన్ని వస్తువులున్నాయి. రాయలసీమ వాసులు మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు మినరల్ వెల్త్ ఉంది, లైమ్ స్టోన్ ఉంది, సిమెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు, ఐరన్ ఓర్ ఉంది, మనం దాన్ని స్టీల్ ఉత్పత్తి చేసుకోవచ్చు.